ఇద్దరు మిత్రులు అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. ప్రయాణం చేస్తూ ఉంటారు. సో ఇంతలో వాళ్ళకొక పులి అరుపు వినబడుతుంది ఎక్కడి నుండో. వీళ్ళకి కొంచెం భయం వేసి నడక ఫాస్ట్గా స్టార్ట్ చేస్తారు. స్లోగా నడక ఫాస్ట్ అవుతుంది 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 మెల్లిగా వీళ్ళకి అర్థమవుతుంది పులి ఎక్కడో వెనకాల నుండి ఉంది, అది కనబడడం స్టార్ట్ అవుతుంది. సో దీస్ పీపుల్ స్టార్ట్ మూవింగ్ వెరీ ఫాస్ట్ అండ్ స్టార్ట్ రన్నింగ్ యాజ్ వెల్. పరిగెత్తడం స్టార్ట్ చేస్తాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరిలో ఒకడు ఆగి వాడి బ్యాగ్లో నుండి ఒక నైకీ షూ తీసుకొని వేసుకుంటాడనమాట గబగబా. ఇంతలో పక్కవాడు వీడిని చూసి, ఒరేయ్ పిచ్చోడా, ఇప్పుడు ఈ షూ తీసుకొని నువ్వు పులి కంటే ఫాస్ట్గా పరిగెడతావా అని నవ్వుతాడు. నవ్వుతే వీడు పైకి చూసి షూ వేసుకుంటూ, ఒరేయ్ నేను పులి కంటే ఫాస్ట్గా పరిగెత్తాల్సిన అవసరం లేదు, నీకంటే ఫాస్ట్గా పరిగెడితే చాలు అని చెప్తాడనమాట. సో ఇది వెల్కమ్ టు ద కాంపిటేటివ్ వరల్డ్ ఆర్ వెల్కమ్ టు ద కార్పొరేట్ వరల్డ్. ఈ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, మనము ముందుకు వెళ్ళాలి అని అంటే మన పక్కవాడి కంటే ఏదో ఒకటి ఎక్స్ట్రా చేయాలి. అంటే వాళ్ళు చేసేది మనం చేయాలి, వాళ్ళు చేయనిది ఇంకొకటి చేయాలి. అప్పుడే మనకి గ్రోత్ అనేది ఉంటుంది, అభివృద్ధి అనేది ఉంటుంది. మనలో చాలామంది ఒక స్టేజ్ రాగానే చాలే ఇంకా ఏం చేస్తాం, ఇది చేయడమే ఎక్కువ, నా ఏజ్కి ఇదే ఎక్కువైపోయింది, ఎన్నో టెన్షన్స్, ఎన్నో ఫ్యామిలీ టెన్షన్స్, అది ఇది అని మనమే ఒక గీత గీసుకొని కంఫర్ట్ జోన్లో ఉండిపోయి ఏమీ చేయకుండా చాలేరా బాబు అని అలసిపోయినట్టు మనం బిహేవ్ చేస్తాం. కానీ అది కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది, కానీ దట్ విల్ నాట్ గివ్ యూ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇన్ ద లాంగ్ రన్. ఏమవుతుంది, మన బ్రెయిన్ డల్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి ఏదో ఒక కొత్త నేర్చుకోకపోతే, యాక్టివిటీ లేకపోతే వీ విల్ బికమ్ డల్, బోరింగ్, మన మీద మనకే అసహ్యం వేస్తుంది. కార్పొరేట్ పీపుల్ అయితే చాలా మంచి మంచి స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్. నేను ఇంతవరకు నా ఎక్స్పీరియన్స్లో చాలామందికి నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనాలకి ఈమెయిల్ రాయడం రాదు. ఈవెన్ ద బిగ్ మేనేజర్స్ యాజ్ వెల్ చాలా చిన్న చిన్న మిస్టేక్స్ ఎన్కౌంటర్ చేస్తారు. ఐ రాసినప్పుడు స్మాల్ ఐ పెట్టడము. సో దే విల్ బి మేనేజర్స్ బట్ దే డోంట్ నో హౌ టు రైట్ ఏ ప్రాపర్ ఈమెయిల్. ఏదో ఏజ్తో మేనేజర్ అయిపోవడమే కానీ ఇట్లాంటి స్కిల్స్ లేకుండా మేనేజర్లు అయిపోతూ ఉంటారు. లేకపోతే ఇలాంటి, అంటే నేను వాళ్ళ మేనేజర్స్ అనడం కాదు కానీ చెప్తున్నాను. సో దీస్ కైండ్ ఆఫ్ స్కిల్స్ యూ నీడ్ టు అకంప్లిష్, నేర్చుకోవాలి. ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చేటట్టుగా మనము చేసుకోవచ్చు. ఐటీ పీపుల్ అయితే. ఇంకా వేరే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్ అనుకోండి. హౌస్ వైఫ్స్ వాళ్ళు దే కెన్ డూ దర్ బెటర్ యాక్టివిటీస్. వాళ్ళ ఇంటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, హౌ టు మేక్ బెటర్ ప్లానింగ్, స్ట్రెస్ ఎలా తగ్గించుకోవచ్చు, హౌ టు రెడ్యూస్ ద మినిమం ఎక్స్పెండిచర్ అండ్ మేక్ ఎ బెటర్ లివింగ్. సో మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏరియాలో ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంటుంది, కానీ మనమే అది ఆలోచించాం. అక్కడికే మనము అబ్బా చాలరా బాబు ఇంకా ఇంతకంటే ఏం చేస్తాం అన్న ఒక ఆలోచనతో మనం అక్కడ ఉండిపోతాం.